రాయలసీమ ఎత్తిపోతలపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ తో లాలూచీపడి జగన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ను తాకట్టు పెట్టేశారు. అక్కడ తెలంగాణలో అన్న కేసీఆర్ సీఎం, ఇక్కడ ఏపీలో తమ్ముడు జగన్ సీఎం. ఇద్దరిది విడదీయలేని అనుబంధం. 2020లో తెలంగాణ ఫిర్యాదుతో రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్టీజీ స్టే విధించింది. 2024 వరకు దాదాపు 4 ఏళ్ల పాటు ఇద్దరు సీఎంలుగా ఉన్న సమయంలో స్టే కొనసాగింది. వీరి కుమ్మక్కు రాజకీయాలను ఏపీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని ఆరోపించడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీజీ స్టే విధించిందా? ఎన్టీజీ పనులు ఆపిందా? ఎన్టీజీ పెనాల్టీ వేసిందా? అసలు లిఫ్ట్ పనులే మొదలు పెట్టకుండా 100 కోట్లు దోచుకోవడం కోసమే మట్టి పనులను పరిమితమయ్యాయి. మట్టి పనుల బిల్లులు చేసుకోవడానికే మాత్రం ఎన్టీజీ స్టే అడ్డు రాలేదు. లిఫ్ట్ నిర్మాణానికే స్టే అడ్డు వచ్చిందంటుంది. ఇంత బహిరంగంగా రాయలసీమను కేసీఆర్ తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి సినిమా కథలను ప్రజలు నమ్మరు. ప్రజలు అంతా అర్థం చేసుకున్నారు. వైసీపీ నాయకులు నోర్లు అదుపులో పెట్టుకోవాలి. రాయలసీమ లిఫ్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి రేవంత్ రెడ్డి కోసం రాయలసీమకి నష్టం చేశాడని నోరు పారేసుకుంటున్నారు. నేను స్ట్రైట్గా ఒకటే అడుగుతా, ఎన్జిటి స్టే ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి. అప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. మీరిద్దరు సొంత అన్నదమ్ముళ్ళు, రక్తం ఇద్దరిది ఒకటే. అటువంటిప్పుడు 4 ఏళ్ళు కేసీఆర్తో లాలూచి పడి ఎన్జిటి స్టే వేకేట్ చేయించకుండా, ఆ వర్క్ కంటిన్యూ చేయకుండా రాయలసీమ లిఫ్ట్ని మూలబెట్టింది ఎవరో నడుతుండా? కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి లాలూచి పడి అని స్ట్రైట్గా